హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీబీవీ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మనం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉందో, బ్యూటిఫుల్గా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో లెట్స్ గో అండ్ వాచ్. కోటిలింగాలు అనే ఊరిలో కొందరు మునీశ్వరులు ఒక గుహ నిర్మించుకొని అందులో ఉండేవారట చాలా కాలం నుండి. వాళ్ళున్న చోటు నుండి ప్రతిరోజు గంగా నదికి వచ్చి స్నానం చేసేవారట. స్నానం చేస్తూ ఆ శివుణ్ణి స్మరిస్తుండేవారట. స్మరిస్తూ ఉండగా కొద్ది రోజుల తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి వాళ్ళకు కనిపించారట. మీకేం కోరిక కావాలని చెప్పి అడిగారట. అడిగిన తర్వాత స్వామి మాకు ఒక శివలింగం కావాలని చెప్పి ఆంజనేయ స్వామి తోటి చెప్పడం జరిగిందట. కాశీకి వెళ్ళి నేను తీసుకొస్తానని చెప్పి ఆంజనేయ స్వామి కాశీకి వెళ్ళిపోయాడట. ఇక్కడ ఏమైందంటే, ఈ ముహూర్తాన ఈ డేట్ నాడు ఈ టైంకు అని చెప్పి ఈ మునీశ్వరులు ఆంజనేయ స్వామితో చెప్పలేదట. ఎట్లా ఆంజనేయ స్వామి వచ్చేటట్లేడు అని చెప్పేసి, ముహూర్తం టైంకు ఆంజనేయ స్వామి వచ్చేటట్లేడు అని చెప్పేసి వీళ్ళు ఇసుక తెప్పతోటి శివలింగం తయారు చేసి అక్కడ ప్రతిష్టాపన చేసిరట. లింగాన్ని ప్రతిష్ఠింప చేసిన తర్వాత ఆంజనేయ స్వామి కాశీ నుండి ఇంకో లింగాన్ని తీసుకొస్తాడు. లింగాన్ని తీసుకురమ్మని చెప్పారు కదా, ఇంకో లింగాన్ని ఎలా ప్రతిష్ఠింప చేస్తారని చెప్పి వాళ్ళ మీద, మునీశ్వరుల మీద ఆంజనేయ స్వామి ఆగ్రహంతో ఆ శివలింగం, బయట ఉన్న శివలింగాన్ని ఎత్తివేసి ఆంజనేయ స్వామి గోదావరి ఒడ్డుకై గంగానది ఒడ్డున కూర్చున్న శ్రీ ఆంజనేయ స్వామి దగ్గరికి మునీశ్వరుడు వెళ్ళేసి, స్వామి మీరు చింతించకండి, మీరు బాధపడకండి, అర్చకులైన భక్తులైన బయట ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకున్నాకే మన లోపల ఉన్న ఇసుక సైతక లింగాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది స్వామి అని ఆంజనేయ స్వామితో చెప్తారు. మునీశ్వరులు కలిసి కోటి పిడికిళ్ళ ఇసుకతో ఆ శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారట. అందుకే ఈ ఊరి పేరు కోటిలింగాలు అనే పేరు వచ్చింది. సంవత్సరంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిసి ఉండే సమయంలో
ఆ పూర్వోదయ శాఖ వారు వాళ్ళ తవ్వకాల్లో స్వామి యొక్క ఆభరణాలు, ఆనవాలు మరియు ఇతర వస్తువులు కానీ త్రవ్వకాల్లో బయటపడ్డాయి. అంతేకాకుండా లింగాన్ని కట్టారు, వాళ్ళ యొక్క వంట సామాన్లు కానీ వాళ్ళు ఉండే ప్రదేశాల్లో ఏమన్నా ప్రతి ఒక్కటి ఆ ఆనవాళ్ళు కానీ బయటపడ్డాయి. ఈ ఆనవాళ్ళు ప్రెసెంట్ అయితే కరీంనగర్ మ్యూజియం లో ఉన్నాయని తెలిసింది. కాకుండా గౌతమపుత్ర శాతకర్ణి కూడా ఇక్కడే జన్మించి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించాడని ఆ ఆనవాళ్ళు కూడా బయటపడ్డాయి. ఇవాళ వీడియో. సో డబ్బింగ్ మాత్రం చాలా కష్టం అయితే చెప్పాలంటే, కష్టమేం లేదు, కొద్దిగా టైం తీసుకుంటుంది అంతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంతేకాకుండా 1K అయిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ కు గివ్ అవే ప్లాన్ చేస్తున్నాం, మరియు ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని రోజులు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, అండ్ లవ్ యూ ఆల్. సో చెప్పాను కదా, డోంట్ ఫర్గెట్ యువర్ సపోర్ట్ అని చెప్పి, ఆ సపోర్ట్ని ఎప్పుడు మర్చిపోలేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. కీప్ వాచింగ్ PBV Vlogs. Thank you very much. Thank you very much guys. Love you all.